చాలా రోజుల క్రితం ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ జరిగిందండి. ఆ ఎక్స్పెరిమెంట్లో తేలింది ఏంటంటే, ఈ కిడ్నీ ఫెయిల్ అయ్యి డయాలసిస్కి వెళుతున్న వాళ్ళందరూ కూడాను నీటిని అశ్రద్ధ చేసిన వాళ్ళే అని తేల్చిపారేశారండి. అంటే వాళ్ళు చేసింది ఏంటంటే, ఇప్పుడు ఎవరన్నా డయాలసిస్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, ఆ పేషెంట్తోనే కాదు, వాళ్ళ బంధువులతో, మిత్రులతో, కుటుంబ సభ్యులతో, ఆ మాటకు వస్తే ఆయన పిల్లలతో మాట్లాడేవాళ్ళు. మాట్లాడి ఆయన లైఫ్ స్టైల్ ఏంటనేది తెలుసుకునేవాళ్ళు. అంటే ఉద్యోగం గురించి, లేకపోతే వ్యాపారం గురించి, లేకపోతే దైనందిన జీవితాన్ని గురించి, ఆ మాటకు వస్తే అతని యాటిట్యూడ్ గురించి తెలుసుకొని చివరికి వాళ్ళు ఒక కంక్లూషన్కి వచ్చేసారు. అంటే అట్లా కొన్ని వందల మంది మీద వాళ్ళు పరిశోధన జరిపారు, ఇంటర్వ్యూస్ కూడా చేశారు. చేసి వాళ్ళు వచ్చిన కంక్లూషన్ ఏంటంటే, నీటిని అశ్రద్ధ చేశాడు ఇతను అని చెప్పేసి. అశ్రద్ధ చేయటం అంటే తీసుకోవలసినంత నీరు తీసుకోకపోవడమే కాదండి, నీటిని వృధా చేయటం కూడా. ఎందుకంటే నీటి మీద గౌరవం లేకపోతే ఏమవుతుందంటే దాన్ని ఎవరు పట్టించుకోరు కదా. అట్లా తీసుకోవలసినంత నీరు తీసుకోకపోవటం వల్ల కూడాను వీళ్ళందరూ కూడా ఇలా డయాలసిస్ సెంటర్లో వచ్చేస్తున్నారు అని చెప్పేసి కూడా తేల్చేశారు. ఇదేదో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పేసి నేను కూడాను కొంత సమాచారం సేకరించడం జరిగిందండి. అదేంటంటే, ఈ భూమండలం మీద 3 వంతుల నీరు ఉంది, 1 వంతు మాత్రమే భూమి ఉంది. అట్లాగే మన శరీరంలో కూడాను 60% నీరు ఉంది, ఆ మాటకు వస్తే ఉండాలి. ఈ ఎముకల రూపంలో, ఈ కండరాల రూపంలో, అంటే నీరు కానీ మిగతా పదార్థం అంతా ఏదన్నా ఉంది అంటే అది 40% ఉందన్నమాట. అంటే ఈ 60% నీరు ఈ 40%ని కాపాడుతున్నది అని నేను చదివిన, అంటే గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్లో ఉందండి. అక్కడ విన్నాను, మీతో మాట్లాడుతుంటే గుర్తుకొస్తుంది. అదేంటంటే, ఒక మనిషి ఆహారం లేకపోతే ఆయన చనిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది అందరికీ తెలుసు కదా. కానీ ఏంటంటే, ఆ ఆహారం కూడా అరగాలి అంటే, జీర్ణం కావాలి అంటే మళ్ళీ నీళ్లు కావాలి కదా. అయితే నేను చదివింది ఏంటంటే, ఒక మనిషి ఆహారం కంటే మంచినీళ్లతో ఎక్కువ రోజులు బతకగలడు అని చెప్పేసి. ఇప్పుడు ఉన్నట్లుండి షుగర్ డౌన్ అయిందండి, లేకపోతే బీపీ ఎక్కువైంది అని అనుకుందాం. ఇమ్మీడియట్గా చేయవలసిన పని ఏంటంటే, 1 గ్లాసు 2 గ్లాసుల ముందు మంచినీళ్ళు తాగటమే. ఒక్కొక్కసారి కొంతమందికి కొన్ని కార్యక్రమాలు లేట్ కావటం వల్ల ఆకలి అయిపోతూ ఉంటుంది. వాళ్ళు ఇంకా అన్నం తినేస్తే బెటరు అని అనుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళకి బీపీలు ఉండవు, షుగర్లు ఉండవు అనుకోండి. కానీ ఆలస్యం అవుతుంది, ఆగక తప్పదు. అప్పుడు ఏం చేయాలని చెప్తారంటే డాక్టర్లు కూడాను, 2 గ్లాసులు మంచినీళ్ళు తాగితే ఒక అరగంట 30 గంట ఈజీగా అలాగ ఉండిపోవచ్చు అని చెప్తారనమాట. కాబట్టి ఈ ప్రకృతితో మమేకమైన నీరు నిజంగా చాలా ప్రాధాన్యత సంతరించుకుందండి. ఇప్పుడు నీరు కనుక లేకపోతే పంటలు ఏముంటాయి చెప్పండి. ఆ నీటిని పీల్చుకునే కదా మనం బతకడానికి కావలసిన ఆహారాన్ని ఇస్తున్నాయి మొక్కలు కానీ చెట్లు కానీ. కాబట్టి నీరు మటుకు చాలా ముఖ్యం అండి, చాలా ముఖ్యం. చాలామంది తీసుకోవట్లేదు. అది ఏముందిలే అని అనుకుంటూ ఉంటారన్నమాట. ఇప్పుడు ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అని ఒకటి ఉంటుంది. ఆ బ్యాలెన్స్ కనుక టిల్ట్ అయిపోయింది అనుకోండి, బాగా తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే, అంటే మానవ శరీరంలో 60% కంటే నీరు తగ్గకూడదు. అది అలా మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. అలా కనుక మెయింటైన్ చేయగలిగితే ఏమవుతుందంటే బాడీ టెంపరేచర్ కూడాను అలాగా మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మనం తిన్న ఆహారం జీర్ణం అయ్యేది రక్తంలో కలవాలి కదా.
కలిసి అలా ప్రయాణించాలి కదా, శరీరంలోని అన్ని భాగాలకి పోషక పదార్థాలు అందాలి కదా. అందువలన ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడాను చాలా అద్భుతంగా ఉంటుందండి. అట్లా కాకుండా అన్నం కూడాను బాగా అరుగుతుంది అన్నమాట, బాగా అరుగుతుంది. అయితే ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైతే మనం నీళ్లు సరిగా తీసుకోలేదో మన శరీరంలో ఎక్కువగా టాక్సిన్స్ అంటే చెడు పదార్థాలు స్టోరేజ్ అయిపోయి ఉంటాయి. ఆ చెడు పదార్థాలు గట్టిగా ఉంటాయి, అవి అంత తొందరగా కరగవు, ఎందుకంటే నీళ్ళ ఇంటేక్ తక్కువ ఉంది కాబట్టి. అవి ఏమైతే అంటే ఫ్లోలో అలా పోయి 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 ఆ కిడ్నీ దగ్గర అడ్డుపడతాయండి. కిడ్నీ దగ్గర అడ్డుపడి అవి ఆయిల్ పదార్థాలు అయినాయి అనుకోండి, ఆ కిడ్నీ లోపల రంధ్రాలకు అతుక్కుపోయి ఫిల్టరేషన్ సరిగ్గా జరగదు. అంటే కిడ్నీ తన ఫంక్షన్ని కోల్పోతుంది అనమాట. ఆ విధంగా కూడాను కిడ్నీలు పాడైపోయే ప్రమాదం ఉందన్నమాట. అయితే ఒక్కొక్కసారి డీహైడ్రేషన్ వస్తుంది. అంటే నీళ్ళు లేకపోతే ఏమైపోతుందంటే బాగా దప్పిక అయిపోతూ ఉంటుంది, తల తిరుగుతూ ఉంటుంది, ఒక్కోసారి వాంతులు కూడా అవుతూ ఉంటాయి. అప్పుడు వెంటనే కనుక మంచినీళ్ళు కనుక ఇవ్వగలిగితే కొంతవరకు మనిషి స్పృహలోకి వచ్చే అవకాశం ఉందండి. అది కూడా కాకుండా సఫిషియెంట్ నీళ్ళు కనుక తీసుకుంటే ఏజింగ్ ప్రాసెస్ని కూడాను తెలియకుండా తగ్గించవచ్చండి. ఇప్పుడు కొంతమంది అంటారు 70 ఏళ్ళు వస్తాయి, అయినా కూడాను వాళ్ళ వయసు చెప్పడం కష్టం. వాళ్ళు 45-50 ఏళ్ళలా కనపడతారు. అంటే 10-15 ఏళ్ళు ఈజీగా తక్కువగా కనపడుతూ ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు రెగ్యులర్గా నీరు ఏదో ఒక రకంగా తీసుకుంటూ ఉంటారండి. ఇంకొకటి, ఎప్పుడైతే మనం నీరు తీసుకోలేదో ఏమవుతుందంటే బ్రెయిన్కి అందవలసిన ఆక్సిజన్ సరఫరా కూడాను తగ్గిపోతుంది రక్తం ద్వారా. అందువల్ల ఏంటంటే ఈ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అవి వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే బ్రెయిన్ ఫంక్షన్ తగ్గిపోతూ ఉంటుంది, మెమరీ కూడాను తగ్గిపోతూ ఉంటుంది, మెమరీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అందుకనే వృద్ధులు చూడండి, వాళ్ళు యాక్టివ్గా ఉండి ప్రతి విషయంలోనూ కూడాను వాళ్ళు ఇంట్రెస్ట్ కనుక చూపెడితే, అంటే ఆహారం ఎడల, వ్యాయామం ఎడల, అట్లాగే మంచి నీరు ఎడల ఇంట్రెస్ట్ కనుక చూపెడుతూ ఉంటే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. అలా కనుక లేకపోతే వాళ్ళ మంచంలో పడి ఉండిపోతారు. వాళ్ళకి ఉన్నట్టుండి జ్ఞాపక శక్తి కూడాను తగ్గిపోతుంది, అంటే అల్జీమర్స్ కూడాను వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక స్థాయికి ఎదిగిన వాళ్ళు ఉన్నట్టుండి అల్జీమర్స్లోకి వెళ్ళిపోతున్నారు. మీకు గుర్తుందో లేదో, నేను చదివాను కూడా. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు ఎప్పుడు పని మీదే వండిపోతారండి. వాళ్ళు ఆహారాన్ని పట్టించుకోరు, నీరుని పట్టించుకోరు. అందువలన సమాజంలో వాళ్ళు మేధావులుగా కీర్తింపబడి ఉండవచ్చు, కానీ వృద్ధాప్యం మించుకొస్తున్న కొద్దీ ఏమవుతుందంటే వాళ్ళు జ్ఞాపక శక్తిని కోల్పోతారు. కొన్ని కేసుల్లో అసలు భార్యని గుర్తుపట్టని పరిస్థితి కూడా వచ్చింది, కొంతమందికి పిల్లల్ని కూడా గుర్తుపట్టే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే మా కుటుంబంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి అల్జీమర్స్ కాదు, ఇంకా దాన్ని ఏదో అంటారు. ఆ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత 2 సార్లు అమెరికాకి వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించారు. కానీ ఆయనకి అమెరికా వెళ్ళిన సంగతి గుర్తులేదు, వచ్చిన సంగతి కూడా గుర్తులేదు. బహుశా ఆయన జీవితంలో కూడాను నీరు సరిగా తీసుకోపోయి ఉండవచ్చు అండి. ఎందుకంటే నీరు తీసుకుంటే కండర వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, ముఖ్యంగా నరాల వ్యవస్థ కూడాను చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటంటే బాడీలో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఆ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ జాయింట్స్ కూడాను చాలా ఈజీగా ఫ్లెక్సిబుల్గా ఉంటాయండి. ఇప్పుడు మనకు వచ్చే కీళ్ళ నొప్పులన్నీ కూడాను ఎందుకు వస్తాయంటే మన లైఫ్ స్టైల్లో ఉన్న లోపాల వల్లే వస్తాయండి, అంతకంటే ఏం లేదు. ఇంకొకటి, నీరు తీసుకోకపోతే ఏమైపోతుందంటే రక్తం చిక్కపడిపోతూ ఉంటుంది, దాని ఫ్లో తక్కువైపోతూ ఉంటుంది, బ్రెయిన్కి అందవలసిన ఆక్సిజన్ అందదు. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే చిక్కబడిన రక్తం మీకు గుండెలోకి చేరుకుంటుందో, అంటే గుండెలో ఉన్న రక్తనాళాలకు చేరుకుంటుందో, గుండె ఎక్కువ సామర్థ్యాన్ని ఉపయోగించవలసి వస్తుంది ఒకటేను. దాని తర్వాత నీరు తక్కువైన కొద్దీ ఆహారంలో కొవ్వు పదార్థాలు ఎక్కువ పెరిగిపోతాయండి. ఎందుకంటే ఆయిల్ లేకుండా తినటం చాలా కష్టం కదా, ఎందుకంటే మనం అలాగా అలవాటు పడ్డాం కదా. అందువలన ఆ ఫ్యాట్ ఏదన్నా ఉంది అంటే అది రక్తనాళాల్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత యాంజియోప్లాస్టీ స్టంట్లు వేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే వీళ్ళందరి జీవన విధానాన్ని కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే తీసుకోవలసినంత నీరు
తీసుకోవటం లేదు వాళ్ళు అని చెప్పేసి రూఢీగా తెలిసిపోతూ ఉంటుందండి. ఇంకొకటి, అసలు డైలీ వాటర్ ఎంత ఉండాలి అంటే దీని మీద రకరకాల కథనాలు ఉన్నాయనుకోండి. మినిమం 2 లీటర్స్ తీసుకోండి, 3 లీటర్స్ అంటూ ఉంటారు. కొంతమంది ఏదో 5 లీటర్స్ అన్నారు. అంటే ఇప్పుడు ఒకటి మినిమం 2 లీటర్స్ తీసుకుంటే ఏమవుతుందంటే శరీరంలో ఉండవలసిన ఇది ఉంటుంది. అంటే ఈ 2 లీటర్స్ ఎట్లా తీసుకోవాలంటే మనకు గాంగా మనం తీసుకోవాలని చెప్పి తీసుకోవాలంతే. ఇప్పుడు ఆహారం తింటున్నప్పుడు నీరు కూడా అవసరమే కదా. కొంతమంది ఏం చేస్తారంటే ఆహారానికి ముందు నీళ్ళు తాగుతారు, మరి కొంతమంది ఆహారం తిన్న తర్వాత నీళ్ళు తాగుతారు, కొంతమంది ఆహారం తింటూనే కొంచెం కొంచెం తాగుతూ ఉంటారు. కాబట్టి ఈ 2 లీటర్లకిను ఆహారంతో తీసుకునే నీరుకి సంబంధం లేదు. కాబట్టి ఎట్లేదన్నా 2.5-3 లీటర్లు తెలియకుండా కానీ తెలిసి కానీ మన శరీరంలోకి నీరు జొరబడవలే. అట్లా కనుక వెళ్ళిందంటే రక్తం ఫ్లో బ్రహ్మాండంగా ఉంటుంది, బీపీలు షుగర్లు కూడాను ఎక్కువ రాకుండా ఉంటాయండి. కాబట్టి మీరు ఆలోచన చేయండి. నేను ఒక వ్యక్తిని గమనించాను, చాలా రోజులు పెట్టి గమనిస్తూనే ఉన్నాను. అంటే డైరెక్ట్గా చెప్తాలేండి. ఒక మెయిడ్ ఎప్పుడు చిరాగ్గా ఉంటుంది, ప్రాగ్గా ఉంటుంది, ఎప్పుడు అప్పుల బాధల్లో కూరుకుపోయి ఉంటుంది, ఉత్సాహం ఉండదు. ఎందుకు రావాల్సి వచ్చిందా, ఎందుకు పని చేయాల్సి వచ్చిందా అనుకుంటూ ఉంటుంది అనమాట. ఎప్పుడూ అనారోగ్యమే, అంటే ఉత్సాహం ఏమీ ఉండదు. ఒకసారి నేను కూడా గమనించాను, ఎందుకు ఈమె ఇలాగా ఉంటుంది అని చెప్పేసి 2-3 ఇళ్లలో వెళ్ళి అడిగాను. నేను అడిగితే హౌ షీ ఈస్ యూజింగ్ ది వాటర్ అంటే 3 ఇళ్లలో నుంచి వచ్చిన కంప్లైంట్ ఏంటంటే గిన్నెలు కడగటం తక్కువేనండి, కానీ విపరీతమైన వాటర్ ఉపయోగిస్తూ ఉంటుంది. పంపు కనుక ఆన్ చేసిందంటే అవి అలాగే పోతూనే ఉంటాయి ఫ్లో. అంటే నీరంటే గౌరవం లేదు, నీటిని వృధా చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక వస్తువు మీద కానీ లేకపోతే ఏదన్నా విషయం మీద కానీ గౌరవం లేదో ఆటోమేటిక్గా అది వికటిస్తుందా లేదా చెప్పండి, వికటిస్తుంది కదా. అట్లాగే నీరుని వృధా చేసే వాళ్ళ మనస్తత్వం ఎలాగుంటుందంటే కేర్లెస్గా ఉంటుంది. అంటే కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నానండి. అందువలన వాళ్ళు నీరుని ఎక్కువగా తీసుకోకపోవటం వల్ల ఇగో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం కదా, ఇన్ని ప్రమాదాలు వస్తాయండి. కాబట్టి నేనేమంటానంటే మీరు అందంగా కనపడాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, కీళ్ళ నొప్పులు లేకుండా ఉండాలన్నా, కిడ్నీ సమస్యలు లేకుండా ఉండాలన్నా మీరు తప్పనిసరిగా సఫిషియెంట్ నీరు తీసుకుంటూ ఉండండి. ఒక విధంగా చెప్పాలంటే స్పిరిచువాలిటీకి సంబంధించిన విషయం కూడా ఇది. అందుకనే మొట్టమొదటిగా ఈ వీడియో నేను నేచర్తో మొదలుపెట్టాను కదా. ప్రకృతిలో ఈ భూమండలం మీద 3 వంతుల నీరు ఉంటుంది, 1 వంతు భూమి ఉంటుంది. ఆ నీరే గనక లేకపోతే ఆ 1 వంతు భూమిలో నీరు అలా చొచ్చుకుపోదు. ఎందుకంటే అన్ని ప్రాంతాలు సముద్రానికి దగ్గరగా ఉండాలని లేదు కదా. 50, 100, 200, 300 కిలోమీటర్ల దూరం ఉన్న నీటిలో కూడాను వాటర్ కాలం అద్భుతంగా ఉంటుంది. కారణం ఏంటంటే ఈ 1 వంతు భూమి చుట్టూ కూడాను 3 వంతుల నీరు ఉంది. అది నీటి పొరల్లో అలా 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 వెళ్ళిపోయి మనల్ని అందరినీ కూడాను ఈ భూమండలం మీద జీవింపేటట్టు చేస్తుంది. కాబట్టి నీరు అనేది మానవాళికి చాలా ముఖ్యమండి. దాన్ని గౌరవించినంతకాలము మీరు డాక్టర్ దగ్గర పోవక్కర్లేదు, ట్యాబ్లెట్లు కూడా వేసుకోవక్కర్లేదు. కిడ్నీ సమస్యలు సరే నేను ఇందాక చెప్పాను కాబట్టి ఈ బీపీ షుగర్ల నుంచి కూడా మీరేమీ ఇబ్బంది పడక్కర్లేదండి. ఎందుకంటే ఇంజిన్ హీట్ ఎక్కకుండా కూలెంట్ అని ఒకటి ఉంటుంది కదా, ఒక వాటర్ టైప్. ఇంజిన్ హీట్ ఎక్కదు, అందువలన కారు స్మూత్గా నడుస్తూ ఉంటుంది. అందువలన ఒక విధంగా మనం తీసుకునే వాటర్ కూడాను అది కూలెంట్ అనుకుంటే మన శరీరంలో ఉన్న టెంపరేచర్ని అది రెగ్యులేట్ చేస్తూ మన జీవన విధానాన్ని మటుకు మెరుగుపరుస్తూ ఉంటుందండి. సో ఇది నేను చెప్పాలనుకుంటుంది ఈ వీడియోలో. కాబట్టి ఈరోజు నుంచే మొదలు పెట్టండి, ఇబ్బంది ఏం లేదు. నేను ఒకసారి ఎప్పుడో చెప్పాను, అదేంటంటే మీకంటూ మీరు ఒక చిన్న బిందెని పెట్టుకోండి, 3 లీటర్లో 4 లీటర్లో బిందెని పెట్టుకోండి. దాని మీద అవసరమైతే సరదాగా మీ పేరు రాసుకోండి, ఎవరు ముట్టుకోకూడదని చెప్పండి. పొద్దున్నే 6ంటికి లేస్తారు కదా, రాత్రి 11కి 12కి పడుకుంటారు కదా,
ఆ లోపల చివరి గ్లాసు నీళ్ళు అయిపోయి మళ్ళీ ఆ బిందె ఖాళీ అయిపోవాలి. ఇలా కనుక మీరు ప్రాక్టీస్ కనుక చేసినట్లయితే తెలియకుండా ఒక 40 రోజుల్లో మీకు మీ ఆరోగ్యం మీద ఒక అవగాహన వచ్చేస్తుంది. మీకు తెలియకుండా ఉత్సాహవంతులు అయిపోతారు. ఎక్కువగా గుర్తుపెట్టుకునే అవకాశం కూడా కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పినట్టు రక్త ప్రసరణ ఎప్పుడైతే బ్రెయిన్కి సరిగా లేదో మర్చిపోతూ ఉంటాం మనం. వృద్ధాప్యంలో ఈ మతిమరుపు ఎక్కువ వస్తూ ఉంటుంది. కానీ ఏజింగ్ ప్రాసెస్ని తగ్గిస్తుందని నేను చెప్పాను కదా. ఎప్పుడు నీళ్లు బాగా తీసుకుంటే ఏజింగ్ ప్రాసెస్ తగ్గిస్తుంది. అందువల్ల వాళ్ళు ఎప్పుడు హుషారుగా ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు మెమరీగా ఉంటుంది అనమాట. అందుకనే కొంతమంది మేధావులు చూస్తే వాళ్ళని అలా కదపాలే కానీ ఎక్కడ లేని డేటా వాళ్ళ మెమరీలో నిక్షిప్తమై అది మాటల రూపంలో బయటకు వస్తూ ఉంటుందండి. కాబట్టి మనం మేధావులు కావాలన్నా కూడాను మెమరీ ముఖ్యమే. మెమరీ బాగుండాలి అంటే మంచినీళ్ళు ముఖ్యం. ఇది చాలా ఇంటర్లింక్డ్ అండి. నాకు ఎందుకు సరదాగా ఈ వీడియో చేయాలనిపించింది, అందుకని చేస్తున్నాను. కాబట్టి మీరు ఒక ఓత్ తీసుకోండి. అబ్బా నిజమే కదా, ఈ వీడియో ద్వారా అన్న నాకు లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది కదా అని మీరు మనసా వాచా కర్మణ నమ్మి హాయిగా మంచినీళ్ళు తాగుతూ ఉండండి, మీ ఆరోగ్యం బాగుంటుంది. సో ఇదండి వీడియోలు చెప్పాలనుకున్న విషయం. ఏదో ఒకసారి అలాగే ఆలోచనలు వస్తూ ఉంటాయి, చెబుదామనిపిస్తూ ఉంటుంది, చెప్పిస్తూ ఉంటాను అనమాట. ఎంతమంది చూస్తారు, ఎంతమంది చూడరు, సబ్స్క్రైబర్స్ పెరిగారా లేదా అన్నది నాకు అనవసరం అండి. ఎందుకంటే ఒక మంచి పని కన్నా చేస్తే దాని ఫలితాలు ఇవాళ కాకపోతే రేపు వస్తాయి మెల్లగా. ఈ సబ్స్క్రైబర్స్ మీద, వ్యూయర్స్ మీద తాపత్రయం ఉండకూడదండి నా ఉద్దేశంలో అయితే. సో ఇదండి వీడియోల సంగతి. వినందుకు కృతజ్ఞతలు. ఈ వీడియో బాగుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 717 వీడియో అండి ఇది. అలాగే చాలామందికి షేర్ చేయండి, లైక్ బటన్ ఉంటుంది నొక్కండి, బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి, కామెంట్ బాక్స్లో మంచి మెసేజ్ పెట్టండి. లేదు కిరణ్ గారు, తీవ్రంగా ఆలోచన చేశాను, నాలో కూడాను చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్నాయి, వీటన్నిటినీ పారదోలడానికి ఇక నుంచి నేను నీళ్లు తీసుకుంటాను, మంచినీళ్ళు తీసుకుంటాను అని మీరు ఒక కంక్లూషన్కి వచ్చేసారనుకోండి, మీరు మెసేజ్ పెట్టచ్చుగా. లేదు మీతో మాట్లాడాలని ఉంది అని అనుకోండి, హాయిగా నాతో మాట్లాడండి, ఇబ్బంది ఏముంది. నా పేరు మారుతి కిరణ్. యూట్యూబ్లోకి వెళ్ళి MARUTHI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి KIRAN అని కనుక టైప్ చేస్తే PORURI పోరూరి మా ఇంటి పేరు ఆటోమేటిక్గా యూట్యూబ్లో వచ్చేస్తుంది. అది నా ఛానల్ అనమాట. ఇకపోతే నా ఫోన్ నెంబర్ 9491063089. నమస్కారం.